హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా ఒక 70 దూడల దాకా ఉన్నాయి. 80 ఉన్నాయన్న. 80 ఉన్నాయా? 80 80 ఉన్నాయంట. సో అడుగుదాము దూడల ధరలు ఎట్లున్నాయి, క్వాలిటీలు ఎట్లున్నాయో. బ్రదర్ ఒకసారి అడ్రస్, ఒకసారి డీటెయిల్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మన దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా బన్నీ దూడలు లభిస్తాయన్న. మన దగ్గర ఎప్పుడు కూడా 70 దూడల నుంచి 80 దూడలు ఉంటాయి. అంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి మన దగ్గర ఏజ్ పరంగా. అంటే అందరూ కొనేవాళ్ళు ఒకదాన్నే ఒక టైపే కొనేవాళ్ళు రారు కాబట్టి అన్ని రకాలు కూడా తెచ్చి పెడతా ఉన్నాం మనం. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. ఇవన్నీ 2 సంవత్సరాల పడ్డలో, ఇదిగోండి ఇది 3 సంవత్సరాల పడ్డ. ఎవరన్నా కొనుక్కెళ్ళిన తర్వాత ఎట్లా చూసుకోవాలి బ్రదర్? అంటే దీనికి ఫీడింగ్ అని ఎట్లా వేసుకోవాలా, లేకపోతే దీనిలో ఎట్లా మేపుకోవాలా? ఎట్లా మేపుకుంటే ₹1 మిగులుతుంది? వీటిని ఎవరు ఏ దూడలు తీసుకోవాలా? ఎంత సంవత్సరం దూడలు ఎవరు తీసుకోవాలా? ఆ దూడల మీద బతుకుదాం అన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మినిమం 2 సంవత్సరాలు దాటి తీసుకుంటే తొందరగా ఇన్కమ్ కనబడద్ది. అంటే సంవత్సరం దూడ తీసుకున్నారనుకోండి, 3 సంవత్సరాల దాకా ఇన్కమ్ కనిపించదు. దాని మీద బతకాలన్నా 3 సంవత్సరాల దాకా ఉంటే వెయిట్ చేస్తే ఆడికి ఏం అవ్వదు, ఈ ఇంట్లో కాలిపోతూ ఉంటాయి అన్ని. అందుకని ఏం చేయాలంటే అన్న, 2 సంవత్సరాలు దాటిన దూడ తీసుకుంటే ఒక 9 నెలలు 10 నెలల్లో హీట్కి వస్తుంది. 2 సంవత్సరాల దూడ ఒక 10 నెలల్లో మళ్ళీ క్రాసింగ్ అయిన 10 నెలలకి డెలివరీ అవుతుంది. కాబట్టి మినిమం సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల గ్యాప్ లో ఇన్కమ్ కనబడితే ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సంవత్సరం లోన్ తీసుకున్నారనుకోండి, హీట్ రావడానికి 2 సంవత్సరాలు పడితే ఒక 10 నెలలు మేపాలి డెలివరీ టైం. అంటే 3 సంవత్సరాలు అయితే గానీ ఆయన కనబడదు. 2 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి, తొందరగా ఇన్కమ్ కనబడదు కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకనే డబ్బులు దాని మీద ఆధారపడి 2 సంవత్సరాలతో తీసుకోమంటాం. ఒకవేళ మనకి 10 ఎకరాలు భూమి ఉండి 2-3 సంవత్సరాలు లేటుగా వచ్చినా పర్లేదన్న అంటారు చూడండి, అలాంటి వాళ్ళని సంవత్సరాలు తీసుకోమంటాం తక్కువ బడ్జెట్ లోని. బ్రదర్ ఇప్పుడు కొంతమంది 5 తీసుకొని అనేసి అంటారు. ఇప్పుడు 5 తీసుకుంటే వర్కౌట్ అవుతుంది అంటే, వర్కౌట్ అవుతుంది అంటే రేటు పరంగా చెప్పట్లేదు. ఇప్పుడు 5 తీసుకొని పెంచినా అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 తీసుకొని ₹1,00,000 పెట్టుకొని తీసుకున్నారు అనుకో, ఇది ఎంత లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకు టైం వేస్ట్ అయినా 5 అంటే మినిమం ఒక 10 పెట్టుకుంటే ఏదైనా కొంచెం లాభం కనిపిస్తుంది తప్ప 5 తీసుకొని వాళ్ళు 2 సంవత్సరాలు వెయిట్, అంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఆ 2 సంవత్సరాలు వెయిట్ చేసి అదంతా అవుతుంది బ్రదర్? మినిమం 5 దూడలైనా వాటి వెనకాల తిరిగి మేపాలి, 10 దూడలైనా వాటి వెనకాల తిరిగి మేపాలి. దానికోసం మేము ఏం చెప్తామంటే, ఒక మనిషి ఖచ్చితంగా మేపాలి కాబట్టి ఒక మనిషి వర్క్ సరిపోవడాలి అంటే ఒక 15 దూడలు మినిమం ఉండాలి. వీటి దగ్గర ఉదయం లేచిన వెంటనే పనే ఉండదు, ఓన్లీ పెంట తీసుకొని గడ్డి వేయడం తప్ప 2 పనే ఉందండి వీటికి. మినిమం 15 దూడలు అనుకోండి, ఒక వర్కర్ చేసుకుంటాడు. వర్కర్ అయినా లేకపోతే మన సొంతం ఎవరైనా 15 దూడలు కూడా చేయొచ్చు. అదే మిల్క్ ఇచ్చి గేదె అనుకోండి, మినిమం 5-6 సెట్ చేసుకోమంటాం. ఈ మిల్క్ అయ్యి ఇవ్వవు కాబట్టి వీటి దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి 15 దూడలు తీసుకుంటే ఆయనకి ఇన్కమ్ కనబడద్ది అన్న. రేపు పెంచుకున్నందుకు ఇప్పుడు 5 దూడలు అన్నా అట్లా వెనకాల తిరిగి మేపుతూ ఉండాలి. అదే టైము 15 దూడలు అన్నా అదే టైము. అందుకని ఏం చేయాలంటే, మనకి కిట్టాలి అంటే మినిమం దూడలు అయితే 15 దూడలు తీసుకుని మేపుకుంటేనే ఇబ్బంది పడరు. మనకు ₹1 కిడతది మేపించుకున్నందుకు. అంటే వ్యవసాయంతో పాటు ఏదైనా పొలంకు తీసుకోపోయేటోళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి అన్న. అంటే వాళ్ళు ఒక 5 తీసుకున్నా సరే, అంటే ఆల్టర్నేటివ్ చేసుకుంటున్నారు కాబట్టి ఓకే. కానీ ఇదే తీసుకొని దీని మీదనే టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం మినిమం 15 కింద ఉండకూడదు. మినిమం 15 ఉంటేనే ఆ వర్కర్ కి జీతం అన్నాయి అన్నది అన్ని వస్తుంటాయి. సో జీతం లేకపోయినా ఈ మనిషి సరే ఎవరైతే కొన్నారో వర్కర్ ని పెట్టినా మినిమం 15,000 తక్కువ ఎవరో రారు. ఈయనైనా ఆ 15,000 మిగలాలంటే 15 దూడలు ఉంటే మిగిలితే 5 దూడలు అనుకోండి, 2 సంవత్సరాల దూడలు తీసుకున్నారు, 10 నెలలు మేపాలి హీట్కి రావడానికి. 10-15 ఎంతండి? 1,50,000. అది ఇంకో 10 నెలలు మేపాలి డెలివరీకి సిద్ధంగా అవడానికి. అది 1,50,000, 3 లక్షలు అవుతుంది. మినిమం మన దగ్గర ఒక్కో దూడ 2 సంవత్సరాల తోట 26,000, 27,000 కింద ఉండదు. 2 సంవత్సరాలకి దూడని 26,000 తీసుకుంటే 5 దూడలు 5-26 3,30,000 పడ్డది. ఈ మెయింటెనెన్స్ ఖర్చు మేపడానికి ఓన్లీ వర్కర్ కి 3 లక్షలు అయింది. 3 లక్షలోని ఇది 1,30,000 ఉందండి. 4,30,000ని ఈయన ఎండుగడ్డి కొనాలి ఖచ్చితంగాని. వర్కర్ నెట్టి ఎంత మేపించినా ఎండుగడ్డి నైట్ వచ్చేటప్పటికి ఎండుగడ్డి వేయాలి కదా. ఈ 2 సంవత్సరాలకి లీస్ట్ అండ్ లీస్ట్ ఎంత తక్కువ చూసినా ₹30,000 ఎండుగడ్డి తింటాయి. 30,000 ఎండుగడ్డి. ఈ 4,30,000 ఈ 30,000 ఎండుగడ్డికి వచ్చండి. 4,60,000
ఫీడింగ్ కి 2 సంవత్సరాలకి మినిమం ఎంత తక్కువ చూసుకున్నా 30,000 అవుద్దండి. ఏంటి దానా ఖర్చు 30,000 40,000 లెక్కేసుకోండి. అలాగే 5 లక్షలు అవుతుంది. మినిమం ఏది మేపితే ఓ 90,000 అమ్మొచ్చు, లేదా ₹1,00,000 అమ్మొచ్చు. 5 గేదెలు 5 లక్షలు, ఇంక మిగిలిదే ఉందండి, మిగిలిది ఏమీ లేదు కదా. అదే 15 రోజులు తీసుకుంటే ఇంకొక 20-30,000 అదనంగా దానా ఖర్చు అవుద్ది, ఒక 30,000 ఎండుగడ్డి ఖర్చు అవుద్ది. ఈ 15 రోజులు ఈ 5 రోజులకి ఆ వర్కర్ కి ఆ 15,000 జీతం. ఈ 15 రోజులు మేపిన ఆ 15,000. అందుకని మనం ఏం చెప్తామంటే అండి, ఒక 5 లక్షలు ఖర్చు కింద పోయినా 15 రోజులు తీసుకుంటే 15 లక్షలు వచ్చినా మినిమం ఇంటికి ఒక 7-8 లక్షలు అదనంగా మిగులుద్ది. ఆయనకి మిగలాలంటే 15 లక్షలు 15 రోజులు తీసుకోవాల్సిందే. బ్రదర్ ఇప్పుడు ఈ దూడలు తీసుకునేటోళ్ళు ఎంత మేర మిగిలియచ్చు బ్రదర్? ఒక దూడ మీద అందాజ అంటే ఒక ప్రాపర్ గా కట్టి దూడ మీద ఎంత లాభం రావచ్చు అంచనా ప్రకారం? ఇది చూడండి, ఎలాంటి దూడ తీసుకుంటే డబ్బులు మిగులుతాయి? ఇదిగోండి ఈ క్వాలిటీ చూడండి, ఈ బుర్ర క్వాలిటీ ఇది ఉంది, రోపరింగ్ అవుద్ది. ఇది 3 సంవత్సరాలు పడ్డా. ఇది నేను అమ్మటం అయితే ఇవాళ 42-43 చెప్పిన ఓ 36కి 37కి అమ్ముతాం. ఇది ఒక 2 నెలలు హీట్కి వస్తుందండి. 2 నెలలు హీట్కి వచ్చిన తర్వాత ఈ 10 నెలలు మేపుకుంటే ఇది మినిమం లీస్ట్ అండ్ లీస్ట్ ₹1,00,000 వద్దాయి. నాకు 36,000 కొనుబడి అయింది. ఆయన 36,000కి ఇచ్చాం. 1,36,000 తీసేయండి, 40,000 తీసేయండి, 60,000 మిగులుద్ది. ఇది ఈ క్వాలిటీ తీసుకుంటే అండి, ఇది కొన్నా అది ఉంది చూడండి, ఇది బన్నీ. ఇదైతే దీని మీద 10,000 తక్కువ వద్దండి. ఇది అంటే దీని క్వాలిటీ వేరు, దీని క్వాలిటీ వేరు. చూడండి ఈ కొమ్ము క్వాలిటీ, ఈ కొమ్ము ఉన్నాయి తీసుకుంటే మనకి ఎప్పుడైనా అమ్ముకునేటప్పుడు 10,000 15,000 ఎక్స్ట్రాగా అమ్ముద్ది ఈ కొమ్ము మీద, ఈ క్వాలిటీ కోసం. ఇది అదే మేత తింటది, ఇది అదే మేత తింటది. దీని టైం ఈ ఎండడానికి అదే డెలివరీ టైం 10 నెలలు, ఇది కూడా ఎండడానికి 10 నెలలే పడుద్ది. అంటే మెయింటెనెన్స్ అంతా ఒకటే. ఈ కొమ్ము విధానంలో ఏం చేస్తారంటే ఓ 10,000 15,000 డిఫరెంట్ కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం రైతుకి ఇలాంటి కొమ్మున్న రింగ్ ఉన్న దూడని పట్టుకెళ్తే ఇబ్బంది పడ్డు. ఈ కొమ్ములు చూడండి, ఇది ఎంత ఎదిగినా కూడా ఇలా ఎదరికే తిరుగుద్ది. ఇది ఈ కొమ్ము క్వాలిటీ చూసుకోవాలన్నా మేము రైతుకి అదే చెప్తున్నాం. ఇదిగోండి ఇది 2 సంవత్సరాల దూడ, ఇదిగోండి ఇది సంవత్సరం దూడ. రైతుకి ఎందుకు చెప్తున్నాం అంటే 2 సంవత్సరాలది పర్టికులర్ గా మనం సంవత్సరం దూడ తీసుకొద్దన్నా. అంటే మేము అన్ని రకాలు తీసుకొస్తాం, అంటే అన్ని రకాల మనుషులు మన దగ్గరకు వస్తారు కాబట్టి అందరూ ఒక రకంగా తీసుకోలేరు కాబట్టి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా పెడతాం. దీని కొమ్ము క్వాలిటీ ఉంది చూడండి, ఇది సంవత్సరం కూడా. ఇది కొమ్ము ఏ విధంగా తిరుగుతుంది మనం చెప్పగలమా? కొంచెం పొడుగ్గా తిరగచ్చు, లేదా రింగ్ తిరగదు. ఇదైతే రింగ్ అయితే తిరగదు ఇప్పుడు ప్రస్తుతానికేనే. అది 2 సంవత్సరాలు పట్టుంది. ఆ కొమ్ము ఏ విధంగా తిరుగుతుంది అన్నది అయ్యే ఉంది కదండి ఇప్పుడు మనకి. అందుకని పర్టికులర్ గా మనం రైతుకి ఏం చెప్తున్నాం అంటే సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాలు పట్టణం తీసుకుంటే దాని క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి, దాని మొలుగులు ఎంత ఎలాగా ఉంది, జంప్ ఏ విధంగా ఉన్నది అన్ని తెలుస్తాయనే మనం ప్రిఫరెన్స్ సంవత్సరంన్నర నుంచి దాటిన దానికి బాగా ఇస్తామన్నా. సంవత్సరం రోజులు కూడా తక్కువే తీసుకొస్తాం మేము. అది ఏదో పెట్టాలని ఓ 10-12 పెడతాం తప్ప కానీ మనంతా కూడా 10 సంవత్సరాలు దాటి ఉన్న దూడకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. సో మీరు ఏమంటారు అంటే సంవత్సరాలు దాటిన దూడలకి ఏంటంటే కొమ్ము క్వాలిటీ ఆల్రెడీ దాని బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉందనేది అన్ని అర్థం అవుద్ది అన్న. ఇప్పుడు చిన్నవి అనుకోండి, అది ఏ విధంగా వద్దన్నది ఎవరికి అవగాహన ఉండదు. బాగా దూడల గురించి తెలిసిన వాళ్ళకు ఎంత ఉన్నా ఎంత అవగాహన ఉన్నా ఎక్కడో దిక్కున మైనస్ వస్తాయి. ఇది ఇంకా మనం మైనస్ చూసుకోవడానికి ఏముండదు కదా. ఇది కొమ్ము క్వాలిటీ ఉంది తెలిసిపోద్ది. ఇది ఏ విధంగా తిరుగుతుందో చంటి పిల్లోడిని అడిగినా చెప్తాడు ఇది రింగ్ తిరుగుద్ది అని. దాన్ని ఏ విధంగా తిరుగుద్ది అని ఎవరన్నా చెప్పమని, అది తిరుగుద్ది అంటే కొంచెం దూరంగా వెళ్ళి తిరుగుతుంది అది. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే రైతుకి ప్రత్యేకంగా సంవత్సరంన్నర నుంచి ప్రిఫరెన్స్ తీసుకోండి. మీరు 30 తీసుకుందామని 40 తీసుకుందాం అన్నది వద్దు. కొంచెం క్వాలిటీ 30 తీసుకుని పోతే 20 తీసుకోండి. ఆ డబ్బులకి క్వాలిటీ తీసుకోండి. మీరు మేపినందుకు మీకు విలువ ఉంటది. రేపు అమ్ముకున్నప్పుడు కూడా రీవాల్యుయేషన్ ఎక్కువ ఉంటది. సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ దూడలు పడదలు అమ్మ అయిపోండి. వీటి మాత్రలో ఎలా ఉన్నాయి చూడండి క్వాలిటీలు. మా దగ్గర ఉదయం 9 గంటలకు అలా చేలోకి మేపుకెళ్ళిపోతాయండి. అలా 2 కాళ్ళు కట్టేసి మేము వదిలేస్తాం. అలా చేలోకి వెళ్ళి మేసి వస్తాయి. ఈవినింగ్ దాకా మేసి వస్తాయి. మీ సైడ్ ఇట్లా కాళ్ళకు కడతారు. మన ఇప్పుడు రాయలసీమ సైడ్ అటు సైడ్ అయితే మాత్రం ఇటు మామూలుగా మెల్లో చేస్తారు, చెక్క కట్టి మామూలుగా అట్లా చేస్తారు. క్వాలిటీ ఆ విధంగా తయారవుతాయండి దూడలు. మన ఈ తయారైతే దూడలు ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. మదర్ మిల్క్ కూడా 12 లీటర్ల నుంచి 14-16 లీటర్లు ఇచ్చి
ఇవ్వండి. ఓకే ఓకే బ్రదర్. మన దగ్గర ఎప్పుడు కూడా 70 నుంచి 80 తోలు అవైలబుల్ అన్న. రేటు విషయం అయితే 12,000 నుంచి స్టార్టింగ్ 50,000 దాకా ఉంటది. సంవత్సరం తోట 12,000 నుంచి 15,000 ఉంటది అన్న. సంవత్సరం తోట 15 నుంచి 22,000, 2 సంవత్సరాల తోట 22 నుంచి 30,000, 2.5 30 నుంచి 40, 3 సంవత్సరాలు 40 నుంచి 50 అన్న. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక 10 దోళ్ళు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న, ఆంధ్ర కానీ తెలంగాణ. ఒకవేళ 6, 7, 8 తీసుకున్నారనుకోండి, డీజిల్ నిమిత్తం ఏమంటాం ఎక్కడికైనా మేము వెహికల్ కూడా మీరు మన దగ్గర లోడ్ తీసుకున్న 1 గంటలో వెహికల్ అరేంజ్మెంట్ చేసి పంపించేస్తాం అన్న. ఒకవేళ మన షెడ్ దగ్గరికి రావాలి అనుకుంటే కనుక ట్రైన్ ఫెసిలిటీ ఉంది. మనకి షెడ్కి 10 కిలోమీటర్ల దూరానే. మీరు తెలంగాణ నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చినా మన దగ్గరలో సామర్లకోట జంక్షన్ ఉందన్న. రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట, అక్కడ దిగి కాల్ చేస్తే మనం వస్తాం. ఇక్కడికి 9 కిలోమీటర్లు సామర్లకోట. అదే బస్సుకు వచ్చారనుకోండి, రాజమండ్రి దిగుతారు. ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే, రాజమండ్రి అనేటప్పటికి కొంచెం అవగాహన అని రాజమండ్రి దిగిపోమంటున్నారు. పెద్దది కాబట్టి రాజమండ్రి దిగమంటున్నారు. రాజమండ్రి నుంచి జగ్గంపేట అయినా 40 కిలోమీటర్లే, మన పెద్దాపురం అయినా 40 కిలోమీటర్లే. అదే సామర్లకోట జంక్షన్ లో దిగారనుకోండి, మన షెడ్కి 10 కిలోమీటర్లు. మీరు జగ్గంపేట వెళ్దాం అనుకుంటే కనుక 12 కిలోమీటర్లు. ఓకే బ్రదర్. సో సామర్లకోట దిగమని చెప్తాను. సామర్లకోట ఎవరు వచ్చినా సామర్లకోట దిగండి. జగ్గంపేట వెళ్దాం అనుకున్నా, మన షెడ్ దగ్గరకు వద్దాం అనుకున్నా దగ్గరగా ఉంటారు, ఇబ్బంది పడరు. నేను ఓకే.